సో నిజంగా సార్ బీసీలకు సంబంధించి చాలామంది ఉద్యమాలు చేస్తున్నారు, ఆర్ కృష్ణ గారు కావచ్చు, చాలామంది ఉన్నారు అసలు. కానీ ఒక కొత్త వారు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఏంటి ప్రాబ్లం అసలు? డివిజన్ వాళ్ళలో ఐక్యత లేకపోవడం. ఐక్యత లేకపోవడం అది కారణం. ఇప్పుడు నిజంగా కూడా అంత పాపులేషన్ ఉండి 80% ఉండి కూడా కరెక్ట్ ఎలక్షన్స్ వచ్చే టైంకు ఏ పార్టీకి ఆ పార్టీ వాడు ఎటువంటి చీలిపోతారు. వీళ్ళంతా ఒక మా బీసీ నాయకుడు ఉన్నాడు, కమా నేనకేమి ఓటేస్తామని, మాకొద్దు ఎన్ని టికెట్ వేరు టికెట్ అయినా సరే ఇక్కడ బీసీ ఉండేది ఎప్పుడన్నా చూసావా? లేదు. చూడు మీరన్నా అంత గొప్ప మందకృష్ణ మాదిగా మదిరలో డిపాజిట్ రాలే, వర్ధన్నపేటలో డిపాజిట్ రాలే. మాదిగల పాపులేషనే నాకు తెలిసి 30-40 వేల ఓట్లు పడలే ఆయనకు, 10-20 పడ్డాయి. కులాలకు మతాలకు అనుగుణంగా ఓటింగ్ అనేది ఎప్పుడు కూడా ఎలక్షన్స్లో జరగదు. ప్రతి పార్టీకి ఎస్సీ వింగ్ ఉంటుంది, ఎస్టీ వింగ్ ఉంటుంది, బీసీ వింగ్ ఉంటుంది. వాళ్ళు ఆ టైంకి వచ్చేవరకల్లా ఏ పార్టీకి ఆ పార్టీగా చీలిపోతారు. కానీ మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో బాగా అవేర్నెస్ వచ్చి ఇంత పర్సెంట్ ఉన్నా మనకు అన్యాయం జరుగుతుంది, అగ్రవర్ణాలు మనం తొక్కేస్తున్నాయి, మన యూనిటీ అవసరమైన పద్ధతిలో ఇవన్నీ కూడా సంఘటనల రూపంలో లేదా కొన్ని ఆర్గనైజేషన్స్ రూపంలో ఇది వాదాన్ని బాగా వెలుగులో తీసుకొచ్చాయి, ఇంక్లూడింగ్ తీర్మానం. ఆ వాదాన్ని ఆయన అందుకున్నాక కాస్త పాపులర్ అయ్యాడు. సరే కాంగ్రెస్ సస్పెండ్ చేసి ఉండొచ్చు, కానీ ఆ వాదానికి డెఫినెట్లీ బలం ఉంది. ఇప్పుడున్న గతంలో లేదు. 2-3 ఏళ్ల కింద ఇంత చైతన్యం వర్గాల లోపల లేదు. ఈ వచ్చిన చైతన్యాన్ని ఈయన కూడా అందిపుచ్చుకున్నాడు, ఆ ఐటమ్ మంచిగా ఎంచుకున్నాడు. ఈరోజు ఆయన పాపులారిటీ యాడ్ కావడానికి కొంత కారణం ఈ బీసీ వాదమే. బట్ మనం చూడాలి రాబోయే రోజుల్లో అన్ని పార్టీలు మీరు అన్నట్టుగా ప్రతి వాడు కూడా బీసీ అనే మంత్రాన్ని చెప్పించాల్సిన పరిస్థితి కంపల్షన్ ఈరోజు క్రియేట్ చేశారు వర్గాల. ప్రతి వాడు ఆలోచిస్తున్నాడు. అందుకనే సీఎం అన్నాడు, మేము 42% అనేది ఒకవేళ పార్లమెంట్ చట్టం అయినా కాకపోయినా ఎవరన్నా వచ్చినా మేము మాత్రం ఆ పార్టీ పరంగా ఇస్తాం. పార్టీ పరంగా ఇస్తే ఎవడు ఆపలేడు కదా. సో 42% మేము మా అధ్యక్షుడితో మాట్లాడి చెప్తున్నాం మీకు, మహేష్ కుమార్ గౌడ్తో 40 ఇస్తున్నాం అంటాడు. మంచిదే, పార్టీ పరంగా అన్ని పార్టీలు ఇవ్వని, బీఆర్ఎస్ ఇవ్వని, కాంగ్రెస్ ఇవ్వని, అదేవిధంగా బీజేపీ ఇవ్వని. మీరు అన్నట్టు వాళ్ళందరూ ప్రకటించుకున్నారుగా. ఒకవేళ అధికారంలోకి వస్తే మా వాడు బీసీ ముఖ్యమంత్రి అన్నాడు ఒక ఆయన, ఇక దళిత ముఖ్యమంత్రి అని కన్వీనెంట్గా మర్చిపోయాడు, పొన్నియండి వేరే చర్చ. టీడీపీ అయితే ముఖ్యమంత్రి ఆర్ కృష్ణ అని ప్రకటించింది అంతకుముందు ఎలక్షన్స్. మా ముఖ్యమంత్రి ఈయన ప్రకటించింది. కొంత ఆయన గెలవడానికి పనికి వచ్చింది ఆ ఫ్యాక్టర్. ఆ రోజులు అప్పుడు ఎక్కడ ఎల్బీ నగర్ ఎప్పుడు పోటీ చేశాడు, గెలిచాడు. ఆ వాదం కొంత యాడ్ అయింది. ఆయన పాపులారిటీ ఉంది కాదని కాదు, కానీ ఇది కూడా కొంత యాడ్ చేసింది. గెలిస్తే ముఖ్యమంత్రి అయితే ఆడాలి. మందకృష్ణ ఎందుకో పాపం 2 times 3 times కూడా నిజంగానే ఆయన 30 ఏళ్ళుగా కొట్లాడాడు దానికి ఆయన పాపం ఎక్కడ కూడా ఒక్కసారి పార్టీలే కూడా ఇంపార్టెంట్ పార్టీస్ బీఫామ్ ఇవ్వకపోవడం కారణం కులాల వారి ఓట్లు రావడం అనేది అంత ఈజీ కాదనేది నా అబ్జర్వేషన్. కానీ నిజంగానే సార్ మీరు అన్నట్టుగా ఏ కులానికి ఆ కులం ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేసుకోవచ్చు. ఆ ఎలక్షన్ టైంకి వచ్చేప్పటికి డబ్బు గోల్లో ఇంకో రకంగా మాట అనకూడదు. వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు నేను అన్నానని కాదు సార్, అది వాస్తవం కదా. ఇప్పుడు ఆ టైంకి కొంతమంది కొన్ని తాయిలాలకి అనుగుణంగా పోతున్నారు. అది చీలిక రావడం వల్ల ఈ వాదం బలహీనమవుతుంది. అదే మీరు అన్నట్టు ఇందాక ఐక్యంగా ఉంటే, ఐక్యత లోపించడం వల్ల ఎక్కే వేరు. అసలు అందరు బీసీలే గెలిచేవాళ్ళు బ్రహ్మాండంగా, ఎందుకంటే పర్సంటేజ్ బట్టి చూస్తే రావాలి కదా. కరెక్ట్ చీలిపోతారు టైం. అది అన్ని పొలిటికల్ పార్టీలు తెలుసు. అయినా వాళ్ళు ఓట్ల కోసం దండుకోవడం కోసం వాళ్ళు బీసీ వాదాన్ని ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నారు. చూద్దాం ఎక్కడ దాకొస్తుంది. అదే సార్, నిజంగానే అంటే మనం కూడా బీసీలు కూడా రాజ్యాధికారం చేపట్టాలని మనం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు అందరూ అగ్రకులాల వాళ్ళే వాళ్ళ పదవులను గెలుస్తుంటే బీసీలు, మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు కూడా పర్లేదు బాగా మంచి మంచి పోస్టులో ఉన్నారు. ఉంది కాబట్టి అంబేద్కర్ పుణ్యామా అని ఇంకోటి పెట్టలేవు కదా. ఎస్సీని పెట్టాలి, ఎస్టీ కాబట్టి కంపల్షన్ లో వాళ్ళు ఎమర్జ్ అయ్యారు. వాళ్ళ నాయకత్వం కొంత లేచి వచ్చింది. దానివల్ల వాడుకొని చాలా మంది ప్రముఖ నాయకులు అందులో వచ్చారు. వాళ్ళ శక్తి చూపించారు కొన్ని సందర్భాల్లో. వాళ్ళు కూడా శక్తిమంతులే, ఎవరికి తీసుకుపోయిన విషయాన్ని వర్గాలు కూడా టైం టు టైం ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు ప్రూవ్ చేశారు. అవకాశాలు లేకనే, అవకాశాలు అంటే పాపం ప్రతి వర్గం నుంచి కూడా పవర్ఫుల్ లీడర్స్ ఎమర్జ్ అవుతారు. అది అవకాశం అగ్రవర్ణాలు ఇవ్వట్లేదు, తొక్కేస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ రిజర్వేషన్ అంతవరకే తప్ప మిగిలిన దగ్గర ఇప్పుడు అంటున్నారు మేము 42 మేము ఇస్తాం, నువ్వు ఇస్తావా, 42 మేము ఇస్తాం, నువ్వు ఇస్తావని, చట్టం ఉన్నా లేకున్నా ఇస్తామని ఇప్పుడు వస్తున్నాయి ఈ ప్రకటనలు. రేపొద్దున ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటుందో, రేపు ఆ విధంగా కాంగ్రెస్ ఇవ్వరుగుతుందా, ఇతర పార్టీలు ఎవరైనా ముందుకు వస్తాయని చూడాలి. ఓకే.